ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదు. కానీ ఉద్ధవ్ థాకరే భార్యకి తన బిడ్డని ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి తపనని అడ్డం పెట్టుకుని ఆ ఉద్ధవ్ థాకరే సిద్ధాంతాన్ని చంపేసి ఆ ఉద్ధవ్ థాకరేని తీసుకొచ్చి చేతులు కట్టుకుని నుంచునేలా కాంగ్రెస్ ముందు, చేతులు కట్టుకుని నుంచునేలా శరద్ పవార్ ముందు పెట్టి కథ నడిపించిన వాడు సంజయ్ రౌత్. దానికి బహుమానంగా తను రాజ్యసభ సభ్యత్వం పొందాడు 2 సార్లు. ఈ సంజయ్ రౌత్కి ఇక అయిపోయింది ఈ ట్రిప్పు. అక్కడ ఈ కథలు నడిపిన వాళ్ళల్లో 2 ఉన్నారు. సంజయ్ రౌత్ ఒకళ్ళు, ప్రియాంక చతుర్వేది ఒకళ్ళు. ఈ 2 కూడా ఇక అవకాశం లేదు రాజ్యసభ సభ్యులు అవ్వడానికి. ఎందుకు అంటే 2/3 మెజారిటీ వచ్చింది అక్కడ భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి లేదా మహాయతి కూటమికి. కాబట్టి ఈ దఫా రాజ్యసభ ఎన్నికలు పోటీ చేయడం కానీ రాజ్యసభ సీటు సాధించడం కూడా సాధ్యం కాదు. సంజయ్ రౌత్ రాజకీయం ముగిసింది, శరద్ పవార్ రాజకీయం కూడా ముగిసింది. ఆయన రాజ్యసభ కూడా ఈ దఫా ఛాన్స్ ఉండదు.